ఏం చేస్తున్నావమ్మా? ఆ పిల్లలు చేస్తున్నానమ్మా. ఏమేమి వేసినావు పిండిలో? రైస్ పౌడరు, కొంచెం వాము, పల్లీల పౌడరు, ఉప్పు, కారము, వాము, కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఏమన్నా చేసి పెట్టు కావాలా అని అడిగావు కదా. ఇప్పుడేమో వర్షాలు వస్తున్నాయి, పిండి మరేమో వాళ్ళు షాపు బంద్ చేసేసారు, మిక్సీలో వేసి పట్టన్నా. చెక్కలు చేస్తున్నామమ్మా. అంటే వాళ్ళేమో పబ్బిళ్ళు అని చెప్పాను అంటారండి, మేమేమో చెక్కలు అని చెప్పానంటాము. 4 రోజుల నుంచి చెయ్యాలని చెప్పి పిండి పట్టిద్దాం అని చెప్పి అనుకుంటున్నారట. ఇక పిండి పట్టించడానికి గిర్ని ఏమో లేదని చెప్పన్నారట. అందుకని మా బుజ్జి ఏం చేసింది, బియ్యం కొంచెం లైట్గా వేయించేసి మిక్సీలో పట్టేసింది. మా కోడలేమో దిరడు పట్టేసిందట. సరే అవి చేసుకుందాం అక్క అని చెప్పానన్నది. అంటే సరేలే బుజ్జి నేను వస్తాను, ఇద్దరం కలిసి చేద్దామని చెప్పాను. ఇక నేనేమో కొడుకు కోడల కోసము కాలుస్తున్నాను, ఆమెమో కూతురు అల్లుడు కోసము చేస్తుందండి. చూడండి, ఇద్దరి కోసం ఇద్దరం కష్టపడి చేస్తున్నాం. ఇదిగోండి ఇట్లా కాలుస్తున్నామండి. ఇక ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసిందో అవన్నీ కూడా మా బుజ్జి చెప్పింది కదండి. నేనేమో కాలుస్తున్నాను, తనేమో నొక్కిస్తుంది. ఒక కవర్లో మా బుజ్జి చేసి ఇచ్చింది. ఇక నేనేమో ఆయిల్ పోసుకొని దాంట్లో కాలుస్తున్నాను. మామూలుగా పూరి ప్రెషర్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సరే ఇంకా మా బుజ్జి అదంతా ఏం వద్దు లెక్క నేను నొక్కిస్తాను అని చెప్పాను అన్నది. దానికోసం అని చెప్పి నొక్కిచ్చింది. ఇదిగోండి ఇలా కాలుస్తున్నాను. అంటే ఇది కొంచెము లావు చేసుకుంటేనే బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఏంటి ఉప్పు కారం అంతా సరిపోను వేసుకొని చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంతమంది ఇలాగా ఇద్దరు కలిసి చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి. చూడండి, అట్లా అందరూ సరదాగా కలిసి చేసుకుంటే పనులు ఈజీగా అయిపోతాయండి. ఒకరే చెయ్యాలంటే కష్టమవుతుంది కదా. అంతకుముందు కారాలు ఏమో చేశారట. ఏం పాపం మా వియ్యంకుడు వియ్యకురాలు ఇద్దరు కలిసి చేసుకున్నారు. అప్పుడు నేను కొంచెం హెల్త్ బాగాలేక నేను రాలేదు, వాళ్ళిద్దరే చేసుకున్నారు. సరే ఇంకా ఇప్పుడు చేసుకుందామా అక్క అని చెప్పని అడిగింది. సరేలే బుజ్జి వస్తాలని చెప్పారని స్టార్ట్ చేస్తున్నామండి. అవి ఎన్ని ఒక 30 20 చేస్తాము. ఇక మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. పెట్టుకున్నాం అనుకోండి నూనె వాసన వస్తుంది, అందుకని ఎక్కువ చేసుకోకూడదండి, కొంచెంగా చేసుకొని ఉంచుకోవాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవాలి. ఇవి కాలటం కూడా ఇదిగోండి ఇలా కాలాలండి, బాగా కాలాలి. అప్పుడు బాగా కటువు లేకుండా మృదువుగా ఉంటాయి, తింటూ ఉంటే మెత్తగా నోట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా చేసుకోవాలి. అంటే మొత్తానికి ఒకరు నొక్కినారు, ఒకరు కాలుస్తున్నారు. పిండి మిక్సీలో వేయటము అదంతా మెమ్మే చేసుకుందమ్మా. నేను ఊరికి కాలుస్తున్నా అంతే, శ్రమంతా మీ అమ్మదే. నేను చేసిపోయినాను. నువ్వు చేసావా? నేను మా నాన్న వేసినాము. పిండి మీరిద్దరు వేసారా? లేదా వేసి వెళ్ళాము. అమ్మ ఒత్తింది, నానబెట్టింది, మీరు కాలుస్తున్నారు. అయితే ఇప్పుడు నలుగురు శ్రమ ఉందన్నమాట ఇందులో. అందరూ చూడండి, ఇలా అందరు కలిసి తలా ఒక పని చేసుకుంటే సరదాగా చేసుకుంటూ ఉండాలి, సరదాగా తింటూ ఉండాలండి. వాళ్ళిద్దరే ఏం తినరండి, మేము కూడా తింటామండి. ఇప్పుడు చేసుకున్నామండి అంతే. మరి మీ అడిగింది మీరిద్దరే కదా. మర్చిపోయా, నిన్న మీ ఆయన రూపా ఫోన్ చేసి అమ్మ స్నాక్స్ ఏమున్నాయమ్మా అని అడిగాడు ఫోన్ చేసి. ఒరే నేను ఏం చేయలేదురా అని చెప్పానంటే ఇక్కడ కూడా ఏమి లేవమ్మా అని చెప్పాను అన్నాడు. అందుకని పాపము ఇంకా మెత్తయ్య కూడా ఏమి లేవని చెప్పారని, మెత్తయ్య కూడా ఏం లేదని చెప్పని చేస్తుందా నాన్న అంటే అవునమ్మా చేస్తు వచ్చి కొంచెం హెల్ప్ చేయమ్మా అని అన్నాడు. అని చేస్తున్నాను అన్నమాట వచ్చి. అదండి మొత్తానికి అయితే నేను మా ఆయన కింద పెట్టామన్నమాట. ఇది ఇట్లా పబ్బిళ్ళలు చెక్కలు అంటారు కదా, అవి అయిపోయినాయి. కారాలు ముందు అయిపోయినాయి.
నిన్న కారాలు చేసుకున్నారటండి. లాస్ట్లో చూపిస్తామండి కారం. అవి ఎట్లా చేశారో ఏమనేది దాని ప్రాసెస్ చెప్పమంటాను. మా బుజ్జి చేస్తుంది, నేను వెరైటీగా చేస్తాను, వాళ్ళు వేరుగా చేస్తారండి. అది ఆ పిండి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో మీకు దాంట్లో చూపిస్తాను. ఓసారి చేసి చూపిస్తాను కూడా తర్వాత, అవి అయిపోయిన తర్వాత. ఇవ్వండి చెక్కలు 4 కలిసి చేసామండి. ఇవి కారాలు అంటారు, మురుకులు అంటారు, చక్రాలు అంటారు అన్నమాట. మా బుజ్జి మాత్రమే చేసింది, ఆమెకి హెల్ప్ చేసి ఉంటారులేండి. వాళ్ళ కూతురు, వాళ్ళ ఆయన, వాళ్ళు 3 కలిసి చేసి ఉంటారు. ఇవి మాత్రం 4 కలిసి చేసామండి. ఇది రెసిపీ మీకు పెట్టలేదు, మళ్ళీ ఇంకొకసారి రెసిపీ చేసి పెడతాను. ఈ రెసిపీ కనుక నచ్చితే చెక్కల రెసిపీ లైక్, షేర్, సబ్స్క్రైబ్.